వాళ్ళ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా లేక మెంటల్ రిటార్డేషన్ కానీ సెరిబ్రల్ పాల్సిస్ కానీ ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. అది కనుక మిస్ అయినా ఫస్ట్ మినిట్లో బేబీకి ఆక్సిజన్ రీచ్ అవ్వలేదు బ్రెయిన్ కంటే. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. అప్పుడే పుట్టిన పిల్లలకి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పుట్టిన పిల్లలకి చాలా ఆరోగ్య సమస్యలు అంటూ మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ డౌట్స్ మొత్తం మనకి క్లియర్ చేయడానికి ప్రజెంట్ మనతో ఉన్నారు జాలీ డాగ్ మల్టీ స్పెషాలిటీ అండ్ ఫ్యామిలీ క్లినిక్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాజేష్ ఖన్నా గారు. మరి డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఇప్పుడు ఒక ఆరోగ్యకరమైన బేబీ పుట్టాలి అంటే అసలు ఎన్ని మంత్స్ ఉండాలంటారు? పుట్టిన శిశువుకి మినిమం 9 months 7 days మనకిచ్చే డ్యూరేషన్ ఆఫ్ డెలివరీ 9 months 7 days అంటే 40 weeks కరెస్పాండ్ అవుతుంది. 3 weeks కనుక ఆ 40 weeksలో మైనస్ చేసి 3 weeks రేంజ్లో ఎప్పుడు పుట్టినా ఆ టర్మ్ బేబీ అనమాట. అంటే 37 కంప్లీట్ అయిపోయి ఉండాలన్నమాట. సో మీకు ఇచ్చే ఆ డ్యూ డేట్ నుంచి 3 weeks రేంజ్లో ఎప్పుడు పుట్టినా 3 weeks డ్యూరేషన్లో ఎప్పుడు పుట్టినా నార్మల్ బేబీ కింద అంటే టర్మ్ బేబీ హెల్దీ బేబీ అన్న మనం పరిగణించవచ్చు. 37కి ముందు ఒక్కరోజు ముందు పుట్టిన ప్రీ టర్మ్ బేబీ అంటాం. సో మనకు కరెక్ట్గా టర్మ్ బేబీ నెలలు నిండిన బేబీ అయితే ఏంది ఉపయోగం? బేబీ హెల్త్ బాగుంటుంది, ఇమ్యూనిటీ లెవెల్స్ బాగుంటాయి, కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయి. అదే 37 weeksకి ఒకరోజు ముందు పుట్టిన లోపల ఉండే డెవలప్మెంట్ మనం బయట అంత డెవలప్ చేయలేము. అందుకే హెల్దీ బేబీ అంటే 37 weeks క్రాస్ అయ్యి ఉండాలి. అలా ప్రీటర్మ్ పుట్టినా కూడా హెల్దీగా ఉండొచ్చు, బేబీకి ఏ ఇష్యూస్ రాకుండా కూడా ఉండొచ్చు. బట్ ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. అంటే నెలలు నిండిన తర్వాత కూడా కొంతమంది బేబీస్లో కొన్ని హెల్త్ ఇష్యూస్ అంటూ వస్తూ ఉంటాయి. అది డిపెండ్స్ ఆన్ లైక్ ఆ బేబీ పుట్టిన వెంటనే క్రై చేసిందా లేదా. ఇప్పుడు 37 దాటి పుడుతుంది టర్మ్ బేబీనే, కానీ పేగు మెడ చుట్టూతో వేసుకొని పుట్టినప్పుడు ఏడవకుండా ఏడవడం డిలే 1 నిమిషం కన్నా ఎక్కువ డిలే అయితే చాలా ప్రమాదం. సో ఫస్ట్ గోల్డెన్ మినిట్ అంటాం. సో పుట్టిన వెంటనే బేబీ ఏడ్చింది అనుకోండి, అప్పుడు బేబీకి ఆక్సిజన్ సప్లై అవుతుంది బ్రెయిన్కి. సో ఫస్ట్ క్రై ఈజ్ ఫస్ట్ బ్రెత్. సో మొదటి క్రై ఏడుపుతోనే బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై అనేది కంటిన్యూస్ నడుస్తుంది. సో అందుకే మనం ఏం చేయాలి? బేబీకి ఖచ్చితంగా ఆక్సిజన్ అందించడానికి ఒకవేళ క్రై చేయకపోయినా అక్కడ పీడియాట్రిషియన్ ఉండి బేబీ క్రై చేయకపోతే ఇమీడియట్గా ఆక్సిజన్ అందించే సపోర్టు రెడీగా ఉంచుకోవాలి. అలా కాకుండా మన రిసెసిటేషన్, న్యూ బార్న్ రిసెసిటేషన్ అది కనుక మిస్ అయినా ఫస్ట్ మినిట్లో బేబీ ఆక్సిజన్ రీచ్ అవ్వలేదు బ్రెయిన్ కంటే ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు. ఫర్ మోస్ట్ కామన్ ఈజ్ లైక్ డిలేడ్ మైల్ స్టోన్స్ కానీ, వాళ్ళ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా లేక మెంటల్ రిటార్డేషన్ కానీ సెరిబ్రల్ పాల్సిస్ కానీ ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. సో బ్రెయిన్కి హైపాక్సీ అవ్వద్దు. అప్పటిదాకా బేబీకి మదర్ నుంచి వచ్చే ఆక్సిజన్ సడన్గా మనం కట్ చేసి బయట పంపించేసిన వెంటనే ఆ బేబీకి ఫస్ట్ మినిట్లో క్రై వచ్చేసిందంటే బ్రీత్ వచ్చేసింది. అలాంటి టైంలో బ్రీత్ అవ్వనప్పుడు కాంప్లికేషన్స్ రావచ్చు. సెకండ్ థింగ్ ఈజ్ లోపలే పార్టీ చేసే మెకోనియం స్టెయిన్ లైకర్ అంటాం. అలాంటప్పుడు కూడా లంగ్స్లో అంతా ఆ పార్టీ నిండుకుపోయి ఆక్సిజన్ రీచ్ అవ్వదు కదా. సో అప్పుడు కూడా ఇష్యూస్ వస్తాయి. అలా అంటే కొంతమంది బేబీస్ పుట్టినమ్మటే ఏడవకపోతే వీపు మీద కొంచెం కొట్టడం కానీ చిన్నగిలా గిచ్చడం కానీ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు? స్టిమ్యులేట్ చేయడం కరెక్ట్, కానీ ఎలా స్టిమ్యులేట్ చేయడానికి మన వెన్నెముకలో స్పైన్ మీద రబ్ చేయడం కానీ పాదాల మీద ఇలా ట్యాప్ చేసి ఫ్లిక్కర్ చేయడం ఒక పద్ధతి. కానీ ఎక్కువ టైం స్టిమ్యులేషన్స్ మీద ట్రేస్ చేయదు. ఇదివరలాగా ఊరికే బోర్లా బేబీని కాళ్ళు పైకి పట్టుకొని కొట్టడం అన్ని రాంగ్ పద్ధతులు అనమాట. సో అంత డిలే కూడా చేయొద్దు. మామూలుగా స్పైన్ ఒకసారి రబ్ చేసి కొంచెం జెంటిల్గా బేబీని రుద్దేస్తే వామ్ టవల్ వామ్ క్లాత్ తోటి వెంటనే బేబీ క్రై చేసేస్తారు మెజారిటీ కేసెస్లో. అవన్నీ పక్షంలో ఇమీడియట్గా యాంబు బ్యాగ్ అని న్యూటల్ రిసెసిటేషన్ చేస్తాం అనమాట. రిసెసిటేషన్ డిలే చేయకూడదు. స్టిమ్యులేట్ చేసుకుంటూ మనం డిలే చేయకూడదు. మనం కాస్త వైప్ చేసేసి కొంచెం స్టిమ్యులేట్ చేసిన వెంటనే క్రై రావాలి. ఎందుకంటే మనం ఫస్ట్ గోల్డెన్ మినిట్ మిస్ అవ్వద్దుగా. సో ఏది చేసినా సెకండ్స్లో డెసిషన్స్ తీసేసుకుంటూ ఉండాలి. ఏదైనా తొందరగా డెసిషన్ తీసుకోవాలి. రేర్ కారణాలు బేబీకి కాంప్లికేషన్స్ ఏంటంటే హార్ట్ డిసీజ్ ఉన్నా, లంగ్ డిసీజ్ ఉన్నా, లోపల మెటబాలిక్ డిసీజ్ ఉన్నా అవి మనం చెప్పలేము, అవి డిలేగా తెలుస్తాం. బట్ ఈలోపు మనం బ్రెయిన్కి అయితే ఆక్సిజన్ అందించాలి.